వసీం అఖ్తర్ ఖాన్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు అధ్యక్ష, గోపాల మిత్ర, మున్సిపల్ కార్మికులు, ఆశ్రమ గిరిజన వంట మహిళలు, అట్లాగే మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, పల్లె దవాఖానా వైద్యులు, బస్తీ దవాఖానా వైద్యులు, అందరి జీతాలు చిరుద్యోగులవి 6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆపనికి మేమేమైనా అవలగాలమా, దివానాగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడిండి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. ఒకసారి కాదు అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టారు కూడా. మీరు ఆ రోజుల్లో చెప్పింది నవంబర్లో తీసుకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు. ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఉరికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. ఇవాళ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు 20,000 కోట్ల రుణమాఫీ అన్నారు. వాస్తవం ఏంది అధ్యక్ష? 50,000 కోట్లతోని రుణమాఫీ అవుతుందని మీరే చెప్పారు, పేపర్లకి మీరే ఇచ్చారు. ఏమని? 50,000 కోట్లు ఉంటేనే రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష, అది కొండారెడ్డిపల్లినా, కొడంగల, మంతినియా, ఎక్కడైనా సరే అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎక్కడో యనుముల వారి పాలనలో ఎరువులు దిక్కులేవు అధ్యక్ష. వారికి బఫర్ జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్ స్టాక్ మీద లేదు అధ్యక్ష, ఎరువుల బఫర్ స్టాక్ల మీద. ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాక రైతులు ఇవాళ ఈరోజు ఏం డేట్ అధ్యక్ష? ఈరోజు మార్చి 17. ఎప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు? డిసెంబర్లో వేస్తారు. ఇంకో 10-15 రోజుల్లో కోతకొస్తుంది అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు వేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. మున్సిపల్ ఎన్నికలు గడిచి కూడా దాదాపు నెల పైన అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు లేవు అధ్యక్ష. అసెంబ్లీ వస్తుంది కాబట్టి కొన్ని లీకులు. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ మీరు మాట్లాడితే ఎంత అపసవ్యపు మాటలంటే అధ్యక్ష, కాళేశ్వరాన్ని కూలేశ్వరం పదే 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 అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న వారు చెప్పింది అధ్యక్ష, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ తెలంగాణ, ద కల్టివేటెడ్ ఏరియా which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి అధ్యక్ష. ఇది అధ్యక్ష 50,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి బ్యాంకర్లు చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. 20,000 కోట్లు ఇచ్చి 50,000 కోట్లది చేసేసినామంటే ఎవరు నమ్మాలి అధ్యక్ష? ఇలా విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతుంటే. మరి 2024 వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, 25 యాసంగి రైతు బంధు ఎగ్గొట్టారు, మరి 2026 యాసంగి రైతు బంధు ఇప్పుడు కూడా ఎగ్గొడతా ఉన్నారు. మేమేమన్నా హౌలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిన నాయకులు ఎక్కడున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఏమని పిలవాలి వారిని? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. కౌలు రైతులకు ఆ రోజు, ఇప్పుడు పేరు కూడా పలకరించట్లేదు అధ్యక్ష, వీళ్ళు పేరు కూడా చెప్పట్లేదు కౌలు రైతులది. ఆ రోజు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు ఆనాడు, మరి పిసిసి ప్రెసిడెంట్గా. మీకు రైతులకు ఇచ్చేది వేరు, కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు వేరు. రైతులకు ఇచ్చేది, భూ యజమానులకు ఇచ్చేది ఇస్తాం, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇటు రైతుకు దిక్కు లేదు, అటు కౌలు రైతుకు దిక్కు లేదు, ఇద్దరు కూడా ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. బోనస్ గురించి గొప్పగా చెప్పారు మా మిత్రులు, నిన్న గవర్నర్ అడ్రస్లో చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, దీని రచయిత శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, చైర్మన్. వారు అందులో రాసింది అధ్యక్ష ఆనాడు, ఒక్క వరి గురించి కాదు, రచయిత సార్ మీరు. ఆ రోజు చెప్పింది అధ్యక్ష, వరి ధాన్యానికి 500 బోనస్, మొక్కజొన్నకు 400 బోనస్, కందులకు 400 బోనస్, సోయాబీన్కు మరి 500 బోనస్, పత్తికి 500 బోనస్. ఇది మొత్తం మీరు రాసిందే శ్రీధర్ బాబు గారు, మాది కాదు. మరి ఏ ఒక్క పంట కన్నా ఇచ్చారా? వడ్లల్లో కూడా కటింగులు పెట్టి సన్న బియ్యం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇలా రాష్ట్రంలోని రైతులు అన్ని చూస్తూ ఉన్నారనే మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. చివరికి ఎరువులు అడిగితే అధ్యక్ష రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష, పోలీసు వాళ్ళతో దాడులు. ఈ రకంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, ఈ మధ్యన యూరియా ఇచ్చే ఆలోచన లేక, యూరియా ఇచ్చే మరి ప్రణాళిక లేక, షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్ ద్వారా ఇస్తామంటున్నారు అధ్యక్ష. యాప్లో ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? షాపులో ఉంటేనే కదా అధ్యక్ష యాప్లో ఉండేది. అంటే ఇవాళ పరిస్థితి ఎన్ని తిప్పలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు మరి
ఆయన 3 రోజుల పాటు హార్వర్డ్లో చాలా విషయాలు నేర్చుకుని వచ్చారంట అధ్యక్ష. ఆ కోర్సుకు ఫీజులు, రాను పోను విమానం ఖర్చులు అన్ని ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. ఇది మేము ఆర్టీఐ ద్వారా తీసుకుంటే వచ్చింది అధ్యక్ష. మరి నేను అడుగుతున్న అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు ముచ్చటపడి 3 రోజులు చదువుకుంటేనేమో ప్రభుత్వం పైసలు కడుతుంది, మరి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ఇయ్యరా సార్? 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విదేశాలకి ముఖ్యమంత్రి గారు ఒక్కరే పోతే సరిపోదు అధ్యక్ష. పెద్దలు మరి శ్రీధరన్న మాట్లాడి నువ్వన్న దయచేసి, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు శ్రీధరన్న, మీరు ఆగుతారు మాట్లాడియండి సార్, ఇన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తే ఎట్లా? అధ్యక్ష, విదేశీ విద్యా పథకం కింద ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి పేరిట, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట, స్వామి వివేకానంద గారి పేరిట మరి ఎన్నో వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అనేది పెట్టాం అధ్యక్ష. ఇవాళ పిల్లలందరూ మొత్తుకుంటా ఉన్నారు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పి ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. మరి గట్టిగా అడిగినాం అనుకో అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని వీళ్ళు బెదిరిస్తారు అధ్యక్ష. కాలేజీలోకేమో విజిలెన్స్ దాడులను బెదిరిస్తారు, మరి ఉద్యోగ సంఘాలకు ఏసీబీ బెదిరింపులు, అట్లాగే జర్నలిస్టులకు సిట్టు బెదిరింపులు, ప్రతిపక్షాలకు కమిషన్లు వేసి బెదిరింపులు, ఇంత తప్ప ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? 5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అవసరమే లేదు, స్ట్రైట్గా బ్రహ్మాండంగా మరి మీరు ఆ భరోసా కార్డు ఏదో ఇచ్చేస్తే, ఈ బడ్జెట్లో పెట్టేస్తే విద్యార్థులు మీ వైపు రానేరారు, ఇబ్బంది పెట్టరు, వెంటనే ఇవ్వాలని కోరుతాం. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, మాట్లాడియండి, రేపు కూడా సౌజ్ ఉంది కదా, దయచేసి మాట్లాడియండి సార్, మాట్లాడియండి సార్. ప్రజలకు అవసరమే ముచ్చట్లు చెప్తున్నాయి, మాట్లాడతాను సార్. ఒక 15 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను సార్. యూనివర్సిటీ భూముల విషయంలో అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు టెన్షన్ పడుతున్నారు సార్. ఎక్కడ ఈ ప్రభుత్వం మా భూములు గుంజుకుంటుందేమో అని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నారు, హెచ్సియులో 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అక్కడ 50 ఎకరాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఐఎస్బికి వాటికి కూడా డబ్బులు వాళ్ళు అక్కడ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇక గురుకులాల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మొత్తంగా గురుకులాల్లో ఇవాళ ప్రతిరోజు మరణ మృదంగం అధ్యక్ష. విషాహారంతో పిల్లలు ప్రతిరోజు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే కోటిలో మరి పెద్ద ఎత్తున విషాహారం తిని ఆసుపత్రిలో విద్యార్థులు అడ్మిట్ అయిన పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్యన పోచంపాడు గురుకులంలో విద్యార్థిని సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయింది అధ్యక్ష. మొత్తం ఇప్పటికీ దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. మరి ఈ విషయంలో కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించాలని మా ప్రార్థన అధ్యక్ష. విద్యా విధానం అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన విషయాలు అందులో ప్రస్తావించారు అధ్యక్ష. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువన్నాయని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులను పర్మనెంట్ ఉంచొద్దట, వాళ్లకు బదిలీలు ఉండొద్దట, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలంట, అట్లాగే ఎప్సెట్ ఎత్తేయాలంట, టీచర్లకు లెక్చరర్లకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వొద్దంట, పబ్లిక్ స్కూల్ ఉండాలంట, గురుకులాలు ఎత్తేయాలంట. ఇది మీ విద్యా విధానం అంటే మీ మనసులోని ఆలోచనని ఈ రకంగా ఏదైతే రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. వెనకటికి ఒక ఆయన ఎవరో చాంతాడు కుర్సనైందని చెప్పి బాయిని పుడుచుకున్నాడంట అధ్యక్ష. అట్లుంది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. రాష్ట్రంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా విద్య కోసం ఎదురు చూస్తుంటే మీరు విద్యా కమిషన్ అని పెట్టి గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలి, టీచర్ల జీతాలు తగ్గించాలి, ఉన్న స్కూళ్ళు మూయాలంటే ఇది ఏ రకమైన విద్యా కమిషన్ చెప్పాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో నేను ఒకరోజు జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కి మా పార్టీ ఆఫీస్కి పోయినా సార్. పోయేటప్పుడు ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటో డ్రైవర్ పేరు మస్రత్ అలీ మాట్లాడుతుంటే ఆయన అడిగిన సార్, ఏంది ఎట్లా నడుస్తుంది వ్యాపారం అంటే బాగాలేదన్నా అన్నాడు. ఏమైంది అంటే ఇక దివాలా తీసినాం, ఇదివరకు 2000 సంపాదిస్తుంటే ఇప్పుడు 1000 వస్తున్నాయి, ఏం చేయాలి అన్నాడు. సరే పర్వాలేదు. అయితే నేనేమడుతున్నా అధ్యక్ష, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఇంకా బస్సులు పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి, మేము వద్దంటలేం. ఏసీ బస్సులలో కూడా పెట్టండి, బ్రహ్మాండంగా పెట్టండి, మేము వద్దంటలేం. అద్దె బస్సులు దేకండి, ఆర్టీసీని ముంచకండి, ఆర్టీసీని కాపాడండి అని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఆటో డ్రైవర్ని అడిగిన అధ్యక్ష, మాట్లాడండి సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, గివ్ మీ 15 మినిట్స్. సో నేను అడిగిన సార్ ఆ మష్రత్ అలీ గారిని, ఆయన చెప్పిన విషయం అధ్యక్ష, మష్రత్ అలీ గారు చెప్పారు అధ్యక్ష, నాకు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష ఎలక్షన్ ముందు, ఇదే మష్రత్ అలీ గారు ఆటో ఎక్కారు ఆయన. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆ రోజు మష్రత్ అలీ గారికి 2 ఆటోలు ఉండే, ఈ రోజు ఆ మష్రత్ అలీ గారు 2 ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటుండే అధ్యక్ష. మేమేమో డ్రైవర్ టు ఓనర్ పథకం తెచ్చినాం, మీరేమో ఓనర్లను డ్రైవర్లు చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి చెప్పిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 28 నెలలుగా మీరు 1000 రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకు, ఆ 28,000 రూపాయలు వెంటనే చెల్లించండి అధ్యక్ష. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2 విషయాలు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఈ 28 నెలల్లో హైదరాబాద్లో ఒక్క ఇల్లు మంజూరు చేశారా, ఒక్క ఇటుక పెట్టారా, ఒక్క ఇల్లన్నా కట్టారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. హైదరాబాద్ శాసనసభ్యులందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష,
ఒక్క కొత్త ఇల్లు కట్టినట్టు మరి మీరు రుజువు చేస్తే హైదరాబాద్లో ఏ శిక్ష కంటే ఆ శిక్షకు మేము సిద్ధం అధ్యక్ష. అధ్యక్ష, కట్టిన ఇల్లు ఒకటి లేదు హైదరాబాద్లో, కానీ కూల్చిన ఇల్లు వేలాది ఇల్లు కూలగొట్టారు అధ్యక్ష. రకరకాల పేర్లు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విధానాలతో రావడమే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు, 10 దాటితే షాపులు తెరవద్దు, SRDP రద్దు, SNDP రద్దు, అన్ని షాకులే అధ్యక్ష. మీదికెళ్ళి బుల్డోజర్ రాజ్, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హైడ్రా పేరిట అరాచకాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను అందుకే అంటుతా ఉన్నా, ఒక్క ఫ్లైఓవర్ కట్టారా కొత్తగా, ఒక్క బ్రిడ్జ్ కట్టారా, ఒక్క అండర్ పాస్ కట్టారా, ఒక్క ఇల్లు కట్టారా, హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టారా? ఇవేవి వద్దంట అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త సాగు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, మున్సిపల్ మంత్రి మీరు, మరి మీ హయాంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది, నా లెక్కలు కాదు గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు హైదరాబాద్లో ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విషజ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని వెనకాల మాత్రం భూముల ఎజెండా పక్కా అధ్యక్ష. ఫార్మాసిటీ రద్దనంగానే దాని టార్గెట్ 1000 ఎకరాల భూమి. మూసి సుందరీకరణ అంటే 3000 ఎకరాలు కావాలి అధ్యక్ష. హిల్ట్ పాలసీ అంటే 9000 ఎకరాలు, కంచె గచ్చిబౌలి అంటే 100 ఎకరాలు, మెట్రో స్వాధీనం అంటే 280 ఎకరాలు, హైడ్రా వెనకాల 100 ఎకరాలు. మొత్తం భూముల చుట్టే పరిభ్రమిస్తున్నది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఒకటి కాదు అధ్యక్ష. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, కంక్లూడ్ చేస్తాను. 10 minutes లో కంక్లూడ్ చేయండి. హౌసింగ్ బోర్డ్ ల్యాండ్స్, అదే విధంగా చివరికి అధ్యక్ష ఏ పరిస్థితి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు శారదా పీఠానికి ఇచ్చిన 2 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆనాడు కోకాపేటలో ఇస్తే మా హరీష్ రావు గారు వెళ్ళి గొడవ చేసేదాకా దాన్ని కూడా రద్దు చేసి పారేసినారు అధ్యక్ష. అంటే 1 ఇంచు 1 ఎకరం కూడా వదలకుండా ఈ భూముల చుట్టే ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అధ్యక్ష, ఉన్న నగరాన్నేమో గాలికి వదిలేసింది అధ్యక్ష, కానీ ఫ్యూచర్ సిటీలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఆ డేరా నగర్లో గ్రాఫిక్స్తో అదరగొట్టేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఖమ్మం పోయినాం అధ్యక్ష, మేము ఖమ్మం పోయాం అధ్యక్ష. అక్కడ ఏమన్నా ఇరాన్ వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా, లేకపోతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు వేశారా అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బాంబులు అవసరం. ఇచ్చిన సమయం నెక్స్ట్ సభ్యునికి మీరు కంక్లూడ్ చేయండి సార్. మీకు మిగతా 2 సభ్యులు మాట్లాడడానికంటే ఎక్కువ సమయం, 1:15 నిమిషాలు ఇచ్చాం. మీకు 1:15 నిమిషాలు సమయం ఇచ్చినాం. మీరు అవన్నీ మంత్రులు మాట్లాడి వదిలిపెట్టినా కూడా 1:15 నిమిషాలు మాట్లాడారు. కంక్లూడ్ చేయండి. 15 minutes లో కంక్లూడ్ చేస్తాను. ఇంకొక 15 నిమిషాలు మీ సభ్యుల సంఖ్య 15 నిమిషాలు కంక్లూడ్ చేస్తారు. శ్రీధర్ 2 minutes లో కంప్లీట్ చేయండి. 15 నిమిషాలే అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి. ఖమ్మం పోతే మాకు అనిపించింది ఒకటే అధ్యక్ష, గృహ మీద యాగం జరుగుతున్నది, గృహ మీద యాగం. అధ్యక్ష, నేను ఇంకొక మాట అధ్యక్ష, గొప్పగా చెప్పారు నిన్న భూభారతి గురించి. ఏం చేశారు మీరు భూభారత్ విషయంలో? ఇక మీ మేనిఫెస్టో అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పారు అధ్యక్ష? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? 20 లక్షలుంటే నిషేధిత జాబితాలో భూములు ఇలా 1 కోటి ఎకరాలకు చేరుకుంది అధ్యక్ష. దాని వెనకాల ఏం జరుగుతుంది అధ్యక్ష? అసలు పిలవడం, బెదిరించడం, ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు కమిషన్లు, ఇదేనా జరుగుతుంది అధ్యక్ష? అధ్యక్ష, వాస్తవాలు ఇట్లా ఉంటే చెప్పారు అధ్యక్ష, మీరు అసైన్డ్ భూములకు మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ పత్తా లేదు, 27 నెలలు అయింది. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష? మీరు చెప్పారు సమ్మక్క సారక్క గురించి గొప్పగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో. మీరు సమ్మక్క సారక్క పేరు పెట్టి గిరిజనులను మోసం చేశారు అధ్యక్ష. ఏమన్నారు మీరు? సమ్మక్క సారక్క పేరిట మరి ఒక పథకం పెట్టి, అధ్యక్ష తమరు కూడా గిరిజనుడే, మరి సమ్మక్క సారక్క పేరిట ప్రతి తాండాకు, ప్రతి గూడానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తాం గిరిజనాభివృద్ధి పథకం అని చెప్పారు అధ్యక్ష. 2.5 ఏళ్ళైంది, ఎక్కడన్నా ఒక తాండాకని ఇచ్చిండ్రా అధ్యక్ష 25 లక్షల రూపాయలు? అధ్యక్ష, ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష,
అసలు ఎన్ని కోట్ల ఎకరాలు మీరు నిషేధిత భూముల జాబితాలో పెట్టదలుచుకున్నారు? ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ కారణం ఉంది అందులో? పట్టా భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ఏ కారణం చేత పెడుతున్నారు? ఏ ల్యాండ్ డీల్స్ కోసం, ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ లావాదేవీల కోసం పెడుతున్నారు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష, మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి. 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24%